చాలామంది ఇప్పటికి మిడిల్ క్లాస్ ఎంప్లాయ్మెంట్ ఏమనుకుంటారంటే మా ప్రాపర్టీ ఎక్కడ ఉండాలనుకుంటారు, నా పక్కన ఉండాలని కోరుకుంటారు. నీ పక్కన ఉన్నది ఆల్రెడీ డెవలప్ అయ్యి ఇంట్లో వచ్చేసినాయి, షాప్లో వచ్చేసినాయి, అన్నీ వచ్చేసిన దగ్గర ఇంకేం డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు హైటెక్ సిటీలో గజం 2 lakhs ఉంది. ఈ 2 lakhs దగ్గర నువ్వు పెట్టి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసినా అది 4 lakhs కావడానికి ఎంత టైం పడుతుంది? దాదాపు 4 lakhs కావడానికి స్కోపే లేదు. ఎందుకంటే ఒకనొక దశకు వచ్చిన తర్వాత స్టాగ్నేట్ అవుతుంది. అదే తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు, ఏమి డెవలప్ లేని చోట బాగా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉన్న చోట గుర్తించి తీసుకుంటారు. కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి దీని మీద సంపూర్ణమైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ చుట్టుపక్కల తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ చుట్టుపక్కల తీసుకుంటే డెవలప్మెంట్ కాదు, అది ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇన్వెస్ట్మెంట్కి ఎలా పనికొస్తుంది? ఎక్కడ కొంటున్నాను అది కాదు, నీ బడ్జెట్కి ఎక్కడ సైట్ ఉంది. నేనైతే అట్లనే ఆలోచిస్తాను. నా దగ్గర 5 లక్షలు వచ్చింది, వెళ్ళి దూరంగా వెళ్ళిపోయి 5 లక్షలు మనం ఎక్కడ ల్యాండ్ వస్తే అక్కడ. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఉంటే రేటు తరగదు, చూస్తూ చూస్తూ ఉంటే రేటు పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదు. ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకుంటే మాత్రం సాధ్యమైనంత వరకు తీసుకోవాలని డిసైడ్ అయితే మాత్రం సాధ్యమైనంత తొందరగా ప్లాట్ తీసేసుకోవాలి. ఎందుకంటే ప్లాట్ రేట్ అనేది రోజు రోజుకు పెరుగుతుందే తప్ప తరగదు. నువ్వు చూడడం వల్ల రేటు పెరుగుతుందే తప్ప తరగదు. ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఇప్పుడు ఈ నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అర్థమైంది అదే తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. పెరిగేదే తప్ప తరిగేది కాదు, పడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్